హాయ్ ఫ్రెండ్స్, జేజేడి ట్రక్ ట్రావెలర్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మనం అవుటర్ రింగ్ రోడ్ ఉంది కదా, దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. దాని మీద రూల్స్ ఎలా ఉంటాయి, ఎంత స్పీడ్ వెళ్ళాలి అన్ని వివరించి చెప్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది 2006లో స్టార్ట్ చేశారు. కంప్లీట్ 2018లో అయింది. కంప్లీట్ కావడానికి టోటల్ 12 సంవత్సరాలు విడతల వారీగా వర్క్ చేశారు ఫ్రెండ్స్ అవుటర్ రింగ్ రోడ్ పైన. అందుకే 12 సంవత్సరాలు పట్టింది కంప్లీట్ కావడానికి. 8 లైన్ రోడ్ ఫ్రెండ్స్, ఇది 8 లైన్ల రోడ్. ఇది వచ్చేసి 158 కిలోమీటర్ల రోడ్ నిర్మించారు. అవుటర్ రింగ్ రోడ్ చుట్టూరా, హైదరాబాద్ చుట్టూరా. ఇది 120 స్పీడ్ పర్ అవర్ ట్రావెల్ చేసే రోడ్ ఫ్రెండ్స్. 19 ఎగ్జిట్ పాయింట్లు, ఎంట్రీ పాయింట్లు 19 ఉన్నాయి. తర్వాత కూడా మార్చారు మళ్ళీ. ఫ్రెండ్స్, ఇది నిర్మించింది హెచ్ఎండిఏ వాళ్ళు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అన్నమాట. మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నిర్మించింది ఇది. ఫ్రెండ్స్, ఫస్ట్ ఎంట్రీ వచ్చేసి కోకాపేట నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ ఎంట్రీ ఎగ్జిట్ వచ్చేసి గచ్చిబౌలి 19 అన్నమాట. 19వ ఎగ్జిట్ గచ్చిబౌలి. ఇది వచ్చేసి 5 నేషనల్ హైవేలను కలుపుతుంది ఫ్రెండ్స్. NH44, NH65, NH161, NH163, NH765 ఈ 5 హైవేలతో కలుపుతూ అనుసంధానమైన అవుటర్ రింగ్ రోడ్ ఫ్రెండ్స్ హైదరాబాద్ ది. ఫ్రెండ్స్, కోకాపేట వచ్చేసి ఎగ్జిట్ నంబర్ 1, కొల్లూరు ఎగ్జిట్ నంబర్ 2, పటంచెరు ఎగ్జిట్ నంబర్ 3, ఐడియా బొల్లారం ఎగ్జిట్ నంబర్ 4, గాగిలాపూర్ ఎగ్జిట్ నంబర్ 5, మేడ్చల్ ఎగ్జిట్ నంబర్ 6, షామీర్పేట్ ఎగ్జిట్ నంబర్ 7, కీసరా ఎగ్జిట్ నంబర్ 8, గట్కేసర్ ఎగ్జిట్ నంబర్ 9, ఎల్బీ నగర్ ఎగ్జిట్ నంబర్ 11, సైదాబాద్ ఎగ్జిట్ నంబర్ 12, ఆదిబట్ల ఎగ్జిట్ నంబర్ 13, శ్రీశైలం రోడ్ తుగ్గూడ ఎగ్జిట్ నంబర్ 14, పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నంబర్ 15, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ నంబర్ 16, రాజేంద్ర నగర్ ఎగ్జిట్ నంబర్ 17, అప్పా జంక్షన్ పోలీస్ అకాడమీ ఎగ్జిట్ నంబర్ 18, గచ్చిబౌలి ఎగ్జిట్ నంబర్ 19 ఫ్రెండ్స్. ఈ టోటల్. తర్వాత కూడా ఎగ్జిట్లు చాలా వరకు తీశారు. దీంట్లో అలవ్ లేని వెహికల్స్ అనేది బైక్ ఒకటి, ఎడ్ల బండి, బై వాక్, ఇవి అలవ్ లేదు ఫ్రెండ్స్, నాట్ అలౌడ్. అవుటర్ రింగ్ రోడ్ పైన రాకూడదు ఫ్రెండ్స్. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ పైన ఎలాంటి వైలెన్స్ అంటే రూల్స్ అతిక్రమిస్తే దానికి సంబంధించిన చాలాన్లు ఎలా ఉంటాయో చెప్తాను చూడండి. నో పార్కింగ్ 1035 రూపాయలు, లైన్ చేంజ్ 300 రూపాయలు. ఇది ట్రక్ వాళ్ళ గురించి అనమాట. కార్ లైన్ లోకి ట్రక్ తీసుకురాకూడదు. ఓవర్ స్పీడ్ 1000 నుంచి 2000 రూపాయలు. సెల్ ఫోన్ డ్రైవింగ్ 1000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు ఉంటుంది ఫ్రెండ్స్. బైక్ అయితే డైరెక్ట్ గా కేసు రాసి లోపడేసేస్తారు ఇంకా బైక్ తీసుకొస్తే. ఫ్రెండ్స్, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా దానికి కూడా చాలా ఉంది. సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలి. గూడ్స్ వెహికల్ లో ప్యాసింజర్ తోలొద్దు, దానికి కూడా చాలా ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అవుటర్ రింగ్ రోడ్ హైదరాబాద్, ఈ అవుటర్ రింగ్ రోడ్ కట్టినప్పటి నుంచి హైదరాబాద్ మేజర్ ట్రాఫిక్ అయితే తగ్గింది. దానివల్ల హైవేలలో వెళ్ళే వెహికల్స్ అన్ని అవుటర్ రింగ్ రోడ్ చూస్ చేసి వెళ్ళిపోతున్నారు అనమాట. దాంట్లో వచ్చేసి ముంబై, నాగ్పూరు, బెంగళూరు, విజయవాడ ఈ రూట్లలో రద్దీ అంతా తగ్గింది. హైదరాబాద్ లో ఎంట్రీ అయ్యి వెళ్ళాల్సి వస్తుండే ఒకప్పుడు, ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు ఫ్రెండ్స్. దీంట్లో ఫాస్టాగ్ పనిచేస్తుంది, క్యాష్ కూడా పనిచేస్తుంది. క్యాష్ తీసుకున్నప్పుడు అప్ అండ్ డౌన్ ఏదైతే సబ్సిడీ ఉందో అది వర్తించదు ఫ్రెండ్స్. ఫాస్టాగ్ నుంచి వెళ్తేనే ఆ సబ్సిడీ మీకు వర్తిస్తుంది. అప్ అండ్ డౌన్ 24 hours లో 50% పడుతుంది. 100 రూపీస్ వెళ్ళారనుకోండి, ఇంకో వచ్చేటప్పుడు 50 రూపీసే పడుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఎవ్రీ ఇయర్ 31st నైట్ కార్ వాళ్ళ కోసమే మన అవుటర్ రింగ్ రోడ్, హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ క్లోజ్ ఉంటుంది ఫ్రెండ్స్. మిగతా టైంలో అంతా ఓపెన్ ఉంటుంది. ట్రక్ వాళ్ళకే ఆ రోజు అలౌ చేస్తారు, మిగతా వాళ్ళకి ఎవరిని అలౌ చేయరు ఆ రోజు. దీంట్లో వచ్చేసి ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్ 14449, ఇది హెచ్ఎండిఏ పరిధిలోనే ఉంటుంది ఫ్రెండ్స్. నేషనల్ హైవేలో 1066 నంబరు ఎమర్జెన్సీ నంబర్ ఫ్రెండ్స్. అది ఇక్కడ పనిచేయదు. ఇది స్టేట్ గవర్నమెంట్ కాబట్టి అది ఇక్కడ పనిచేయదు అనమాట. నేషనల్ హైవేకే పనిచేస్తుంది 1066. ఇక్కడ మాత్రం 14449 ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే 30 years కి లీజ్ కి ఇచ్చేస్తారు అనమాట. ఇది ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది, అది దీని టోల్ వసూలు చేస్తుంది అనమాట.
30 years కి ఇచ్చేసారు కాంట్రాక్ట్. దీన్ని నిర్మించడానికి మేజర్ కారణం ఏంటంటే ఫ్రెండ్స్, హైదరాబాద్ నుండి ఎయిర్పోర్ట్ కి కనెక్టింగ్ ట్రాఫిక్ లేకుండా సజావుగా టైంకి చేరుకోవాలని దీన్ని నిర్మించారు. మెయిన్ ఎయిర్పోర్ట్ కోసమే నిర్మించారు ఫ్రెండ్స్. దీని ఫ్యూచర్ ఏంటంటే ఇట్లా డిస్ప్లేలలో నెక్స్ట్ ముందల ఏం జరగబోతుంది అనేది ఇక్కడే డిస్ప్లే చేస్తారు. ఒక 5-10 కిలోమీటర్స్ బిఫోరే మీరు స్పీడ్ కిలోమీటర్ కూడా చూడొచ్చు. 80, 120, కార్ అయితే 120, ట్రక్స్ అయితే 80 వరకే స్పీడ్లోకి వెళ్ళాలి, ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు. ఫ్రెండ్స్, ముందల యాక్సిడెంట్ అయినా ఒకవేళ ఏ లైన్లో అయిందో ఆ లైన్లో ట్రాఫిక్ డిస్టర్బెన్స్ ఉందని అలా డిస్ప్లే చేస్తారు, మనం చూసుకోవాలి. ఫ్రెండ్స్, వెహికల్ ట్రబుల్ వచ్చి ఎమర్జెన్సీ ఆపుకోవాలి, మన వెహికల్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఆపుకోవాలనుకోండి, ఈ 4 లైన్లు ఉన్నాయి కదా, దీంట్లో కాకుండా లెఫ్ట్ సైడ్ లో ఒకటి లాంగ్ లైన్ ఉంది చూడండి, ఒకటి గీత కొట్టుంది, దాంట్లోనే ఆపాలి. అదే లైన్ స్టాప్ లైన్ అన్నమాట. ఒకవేళ మధ్యలో ఆగిపోయినా సైడ్ కి చేసుకోవాలి వెహికల్ మనం, అప్పటి వరకు మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఈ వీడియో ఇక్కడితో సమాప్తం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. మీరు నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది నైట్ వ్యూ చూడండి ఎలా ఉంటుందో, నైట్ లైట్లు వేసిన తర్వాత. టోటల్ అవుటర్ రింగ్ రోడ్ కి నైట్ లైట్లు వేస్తారు ఫ్రెండ్స్.